పిలుస్తున్నాడు ఏంటో మన. హాయ్ అండి, వెల్కమ్ టు లాహిత్య భోగరాజు అండ్ ఫస్ట్లీ వెల్కమ్ టు గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా గండికోట. ఎంతసేపు కూర్చున్నా ఆ వ్యూ పాయింట్ దగ్గర టైం ఎలా అయిపోతుందో అసలు అర్థమే కాదు. ఫస్ట్ అయితే నేను ముందు ఏం జరిగిందో చెప్తాను. వెల్కమ్ టు అనదర్ ఫ్యామిలీ వ్లాగ్. ఇంట్లో అందరం ముందు రోజు అనుకున్నాం గండికోట వెళ్దాము, లంచ్ కూడా అక్కడే చేసుకుందాము, కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదామని. యాజ్ యూజువల్ తెలుసు కదా, నెక్స్ట్ డే అన్నీ క్యాన్సిల్ అవుతాయి వెళ్ళే మూమెంట్లో. అట్లానే క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఒక 2 hours తర్వాత అందరం వెళ్దామని అనుకొని కొంచెం లేట్గానే రెడీ అయ్యాము. మేము స్టార్ట్ అయిందే 10:30కి. అక్కడ వెళ్ళే వరకు ఆల్మోస్ట్ ఇంకా మధ్యలో ఆగుతూ చికెన్ అవి లంచ్ కోసమని చికెన్ వాటర్ అవి మధ్యలో తీసుకొని వెళ్ళే వరకు 1:30 అయింది. అండ్ ముందే ఇంట్లో వైట్ రైస్ రసం చేసుకున్నాము. అక్కడికి వెళ్ళాక చికెన్ చేసుకుందాం అనుకున్నాము. అంతా బాగానే ఉంది కానీ స్టవ్ మర్చిపోయాము వెళ్ళేటప్పుడు. సరే అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి అరేంజ్ చేసుకుందామని వెళ్ళాము. నేను వెళ్ళడం ఇది ఫస్ట్ టైము. అసలు ఈ ప్లేస్ ఉందని ఇన్‌స్టా, యూట్యూబ్‌లో చూసే వరకు అసలు తెలీదు. మాకు చాలా దగ్గరే కంపేర్ టు అదర్ మేజర్ సిటీస్ చాలా దగ్గర. అయినా కూడా ఈ ప్లేస్ ఉందని ఆల్మోస్ట్ నాకు 3 years నుంచే తెలుసు. కానీ రావడానికి ఇంత టైం పట్టింది. అందుకే అంటారేమో ఇది హిడెన్ టూరిస్ట్ ప్లేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫేమస్ టూరిస్ట్ ప్లేసే కానీ చాలా వరకు తెలీదు. ఎక్కువ క్రౌడ్ ఉండేవాళ్ళు కాదు ముందు. ఇప్పుడిప్పుడు కొంచెం డెవలప్ అవుతూ అందరికీ తెలుస్తూ కొంచెం అక్కడ స్టే చేయడానికి కూడా అన్ని అకామిడేషన్ బాగానే ఉంది. వీకెండ్స్ ఇప్పుడు చాలా క్రౌడ్ ఉంటున్నారు. అండ్ టెంట్స్ కానీ ట్రెక్కింగ్కి, జిప్ లైన్, బోటింగ్ ఇవన్నీ చాలా డెవలప్ చేశారు ఇప్పుడు. ఉంది హ్యాండ్ బ్యాగ్లో వేసిన. నాలాగా మీరు కూడా ఫస్ట్ టైం చూస్తుంటే గండికోట పేరులో ఉన్నట్టే కోట 800 years బ్యాక్ది. కాకతీయ డైనస్టీ నుంచి విజయనగరం డైనస్టీ, మొఘల్స్ కూడా రూల్ చేశారు. ఆ ప్లేస్లో కోట కట్టడానికి రీజన్ న్యాచురల్గా వచ్చే ప్రొటెక్షన్. చుట్టూ పెన్నా రివర్, ఎవరైనా ఎనిమీస్ రావడానికి చాలా కష్టంగా ఉండేది. అండ్ మెయిన్గా రంగనాథ స్వామి టెంపుల్ కాకతీయ డైనస్టీ అండ్ విజయనగరం డైనస్టీలో బిల్డ్ చేసింది. అండ్ గండికోట చాలా ఫేమస్. సన్సెట్కి, సన్రైజ్కి చాలా వ్యూ పాయింట్ ఉంటుంది పెన్నా రివర్. 2 days ట్రిప్కి చాలా మంచి ప్లేస్. జనాల నుంచి దూరంగా అండ్ నేచర్కి చాలా దగ్గరగా ఉంటాము. మన లైఫ్లో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. మన ప్రాబ్లమ్స్ కన్నా ఆలోచనల కన్నా అక్కడ సైలెన్స్ ఎక్కువ మాట్లాడుతుంది. జస్ట్ సన్రైజ్కి, సన్సెట్కి ఆ వ్యూ పాయింట్ దగ్గర కూర్చుంటే చాలు. అండ్ ఆ టెన్స్ దగ్గర అయినా కూర్చోవచ్చు, చాలా బాగుంటుంది. మంచిగా ట్రెక్కింగ్ ఉంటుంది, బోటింగ్. రైనీ సీజన్లో అయితే చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. హార్స్ రైడింగ్ కూడా రీసెంట్గా పెట్టారు. హెలికాప్టర్ రైడ్ కూడా రీసెంట్గా 1-2 months అయింది అనుకుంటా స్టార్ట్ చేసి. ఏరియల్ వ్యూ చాలా బాగుంటుంది. ఎడల్పు రాళ్ళు ఉన్నాయి చిన్న రాళ్ళు పెట్టాడు. అన్నం చేసుకున్నా కూర నేను కూడా కొంచెం వర్క్ అవి బాబు ఇప్పుడు తెచ్చిందా చూసిలే ఉండేది. ఇసుక వచ్చింది మూత దాంట్లో పెట్టు, కట్ల బ్యాగ్లో పెట్టండి. ఎందుకు మళ్ళీ ఆడొకటి ఏడొకటి కట్ల బ్యాగ్లో పెట్టు. మూత గట్టి పెట్టినా 4 ప్యాకెట్లు వేసి
ఇప్పుడు అంతా ఆరు ముందు ఐడియా వెళ్ళుకో అది వేస్తాలే మైక్ ఆ కోతుల్ని చూసావా? పొద్దున వచ్చిన మొఖాలు కంటే ఇప్పుడు మొఖాలు మరి ఇంకా మేము లంచ్ చేసుకొని కోట దగ్గరికి వెళ్ళే వరకు ఆల్మోస్ట్ 3 అయింది. ఇంకెలాగో సన్సెట్ టైం కదా, వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి అండ్ టెంపుల్ కూడా చూసుకొని రిటర్న్ వచ్చేసాము. ఇంకా కోట తిరగాల్సింది చాలా ఉంది, కానీ మాకే టైం సరిపోలేదు. లైట్ కూడా డల్ అయిపోయింది. అండ్ నాకు కోటలో అంతటికంటే కోనేరు చాలా బాగా నచ్చింది. డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ గండికోట అందరూ చూడాల్సిన ప్లేస్, చాలా బాగుంటుంది. 2 days చాలా పీస్ఫుల్గా ఉంటుంది. 2 days ఎందుకన్నానంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అస్సలు మిస్ అవ్వకండి. వ్యూ పాయింట్ దగ్గర చాలా బాగుంటుంది. అండ్ ఎలాగో అందరం జర్నీ చేస్తుంటాము, అక్కడ రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. అండ్ స్టే చేయడానికి కూడా ఏం ప్రాబ్లం లేదు, ఫుడ్ రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, తెలుసు కదా, అస్సలు మర్చిపోద్దు కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం ఇస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.